బాపట్ల జిల్లా యుద్ధనపూడి మండలంలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. బొద్దివారిపాలెంలో 50 వేలతో నిర్మించనున్న ఇంకుడు గుంతకు భూమి పూజ చేసి మునింగివారిపాలెంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును పరిశీలించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని వృధా కాకుండా కాపాడాలని సూచించారు. గ్రామాల్లో రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాలని, దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించే లక్ష్యంతో సాగుతుందన్నారు. చెరువుల గట్లపై మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। वैदेहि सहितं सुरद्रुमतले हैवे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने అమ్మా నాన్న వారు అంటే తల్లిదండ్రుల సమయంలో ప్రతి గ్రామంలో నీళ్ళు ఉండేది, బాగా వర్షం వచ్చేది అని వింటా ఉన్నాం. ఇప్పుడు మీరు మీ పిల్లల సమయానికి నీళ్లు కూడా ఎలా మీరు డబ్బుని ఆలోచించి ఖర్చు పెడతారు, ఇంధనం గురించి మీరు ఎలా ఆలోచన చేస్తారు, నీళ్ళ గురించి ఎలా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన గ్రామం ఎక్కడ ఉంది, చుట్టుపక్కన ఏమున్నాయి, కొండలు ఉన్నాయా, వాగులు ఉన్నాయా, వంకలు ఉన్నాయా, అటవీ ఉందా, ఇంకొక గ్రామం ఉందా, మా గ్రామానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కొండ నుంచి ఏదో వాగు నుంచి దిగి వస్తుందా, కెనాల్లో విడుదల చేస్తారు, పైన గ్రామం వాళ్ళు వాడిన తర్వాత మాకు వస్తుందా, లేదా భూగర్భ నుంచి తీస్తామా మీ ఆదాయం లాగా? అంటే మీ ఇంట్లో ఎవరెవరు పనికి వెళ్తున్నారు, ఇదిగో ఈయన 10,000 తీసుకొస్తాడు, ఈయన నుంచి 20,000, మొత్తం 30,000, అట్లా నీళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ముందేదో జాబ్ చేస్తే వాడు బాగానే డబ్బు వచ్చేది ఆదాయం, చెరువులో నీళ్లు బాగా నిలబడేది, ఇప్పుడు మొత్తం మట్టితో అది తక్కువ నీళ్ళు నిలబడతా ఉంది, భూగర్భ జలం ఎండిపోయింది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రభుత్వ పథకాల ద్వారా చేయాల్సిన పనులు కొన్ని చాలా మంచి పనులు మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడే చూశాను, మీ చెరువు మంచినీటి చెరువు సాగర్ నుంచి నీళ్ళు వస్తే చాలా చక్కగా ఈ డీసిల్టేషన్ కార్యక్రమం చేయటం జరిగింది. అదే కొన్ని సంవత్సరాల క్రితం మీ గ్రామంలో యువకులే చాలా చక్కగా టంకాయ చెట్లు నాటారు. ఒక మోడల్ ట్యాంక్, మోడల్ చెరువు మీ గ్రామంలో ఉంది అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. మీరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది.